హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ విరిగిపోయిన పాలతోటి కోవా లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కోవా లడ్డూలో నేను స్ట్రాబెరీ ఫ్లేవర్ యాడ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలా తయారు చేయాలో చూద్దాము. నిల్వ ఉన్న పాలు అంటే 1-2 రోజులు నిల్వ ఉన్న పాలు కాకుండా ఫ్రెష్గా ఉన్న పాలు విరిగిపోతే వేస్ట్ చేసుకోకుండా మనం స్వీట్ని తయారు చేసుకోవచ్చు. పాలు విరిగినప్పుడు స్మెల్ రాకుండా నార్మల్గానే ఉంటే మనం ఈ పాలని యూజ్ చేసుకోవచ్చు. విరిగిపోయిన పాలలో అరదబ్బ నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటే మనకి పాల శాతం లేకుండా కంప్లీట్గా పాలు విరిగిపోతాయి. 1 నుంచి 2 నిమిషాల పాటు గ్యాస్ మీద ఉంచి కలుపుకుంటూ వెంటనే తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకున్న వెంటనే స్ట్రైనర్ యూజ్ చేసి ఈ కోవాని వాటర్ నుంచి సెపరేట్ చేసుకుందాము. వాటర్ నుంచి కోవాని సెపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ తోటి 2 నుంచి 3 సార్ల వరకు క్లీన్ చేసుకోవాలి. 2-3 సార్లు ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవడం వల్ల పాలలో ఉన్న స్మెల్ కానీ ఇంకా మనం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఆ నిమ్మరసం ఫ్లేవర్ కూడా లేకుండా మనకి కోవా ఫ్రెష్గా ఉంటుంది. వాటర్ లేకుండా కంప్లీట్గా డ్రైన్ చేసుకోవాలి. అందుకోసమని పల్చని కాటన్ క్లాత్ని తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటర్ని ఇలా పిండేసుకుందాము. వాటర్ని కంప్లీట్గా పిండుకున్న తర్వాత ఈ క్లాత్లో ఉన్న కోవాని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చేతితోటి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కొంచెం పొడి పొడిగా వచ్చేలాగా చేసుకున్నాను. షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము. ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని 1/3 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో 1 టీ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకుందాము. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి. మనం ఇలా కలుపుకోకుండా ఉంటే మనం వాటర్ చాలా తక్కువ యాడ్ చేసుకున్నాం కాబట్టి క్యారమెల్ ఫామ్ అయిపోతుంది. అలా కాకుండా ఉండడం కోసం దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి. షుగర్ మెల్ట్ అవ్వట్లేదు అనిపిస్తే మరొక టీ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే షుగర్ కూడా ఇంకొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోవాని కూడా యాడ్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం లడ్డూలా చుట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం బైండింగ్ పర్పస్ కోసం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. షుగర్ మాత్రం మెల్ట్ అయితే సరిపోతుంది. పాకం పట్టుకోని అవసరం లేదు. ఇందులో మనం వాటర్ కూడా తక్కువ యాడ్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే చక్కెర గట్టిపడిపోయే ఛాన్స్ ఉంది. చెక్ చేసుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా అంతా ఒక దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇందులో 1/2 స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకుందాము. మంచి ఫ్లేవర్ ఉంటుంది. కోవా ప్యాన్ నుండి సెపరేట్ అయ్యి ఒక చోటకి వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత ఇలా ఒక చోటకి దగ్గరగా చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. 1 నిమిషం పాటు క్లాత్తో కవర్ చేసి పక్కన పెట్టుకుందాము. ఓపెన్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సాఫ్ట్గా చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చేత్తో ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్గా పిండిలాగా కలుపుకోవాలి. చక్కెర పాకం ముదిరిపోకుండా అంటే చక్కెర కరిగిన వెంటనే మనం కోవాని యాడ్ చేసుకోవడం వల్ల చల్లగా అయిన తర్వాత ఇలా సాఫ్ట్గా తయారవుతుంది. స్ట్రాబెరీ ఫ్లేవర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో స్ట్రాబెరీ సాస్ కానీ జామ్ కానీ క్రష్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. లిక్విడ్గా ఉంటే 1 స్పూను, థిక్గా ఉంటే 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న మిశ్రమానికి నాకు 2 స్పూన్ల వరకు నేను ఈ స్ట్రాబెరీ ఫ్లేవర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం షుగర్ కూడా మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది స్వీట్నెస్. చూసారు కదా, కోవాని ఇలా సాఫ్ట్గా రెడీ చేసుకున్న తర్వాత చేతితోటి లడ్డూలా చుట్టుకోవాలి. మనం లడ్డూలా చుట్టుకునేటప్పుడు చేతికి కోవా అంటుకోకుండా ఉండేందుకోసం కొంచెం నెయ్యిని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఒకసారి స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం అన్ని లడ్డూలు చుట్టుకోవచ్చు. ఇలా లడ్డూలా చుట్టుకున్న తర్వాత డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్లో నేను దీన్ని రోల్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. సేమ్ ప్రాసెస్లో కోవాని లడ్డూలా చుట్టుకోవాలి. కోవా కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి కొంచెం నెయ్యి రాసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ లేకపోతే షుగర్ పౌడర్లో కూడా రోల్ చేసుకోవచ్చు. మీ దగ్గర డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ అవైలబుల్ ఉంటే మాత్రం ఈ లడ్డూని దాంట్లో రోల్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. కోవా కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి 15 నిమిషాల పాటు మూతతో కవర్ చేసుకొని రెఫ్రిజిరేటర్లో పెట్టుకుందాము.
15 నిమిషాల పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకున్న తర్వాత లడ్డు కొంచెం స్టిఫ్గా ఉంటుంది. సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మరీ గట్టిగా అయిపోవు, కొంచెం స్టిఫ్గా ఉంటాయి. ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే ఈ స్ట్రాబెర్రీ కోవా లడ్డుని మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. షుగర్ కనుక ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీకు నచ్చిన ఫ్లేవర్ని యాడ్ చేసుకోవచ్చు. పైనాపిల్ ఫ్లేవర్ కానీ ఇలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.